ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చిన ఆపలేడు. కలలోనైనా ఊహించని అద్భుతాలు చూస్తారు. మీ జీవితం మీరు మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కళలో కూడా ఊహించిన అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. మీపై అధికారుల సహకారం పూర్తిగా ఉంటుంది. అర్ధలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపైన విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం. శుభకాలం కొనసాగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు సాధ్యమవుతాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంటుంది. గృహ, భూ, వాహన యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెల మొదలుకొని మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలుగుతుంది. ఈ సమయం కుజుడు యొక్క ప్రభావంతో మీ యొక్క ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. కొత్త డీల్స్ క్లోజ్ చేయడానికి ఇది చాలా చక్కటి సమయము. ఈ నెల చివరిలో ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఎందుకంటే అది మీ యొక్క కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఈ సమయం నగదు కంటే ఆస్తులపైన దృష్టి ఎక్కువగా ఉంటుంది. చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక వలన ఇల్లు, స్థలం లేదా విలాసవంతమైన వాహనాల కోసం భారీగా ఖర్చు చేస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా ఇంటి అలంకరణకు లేదా కొత్త గ్యాజెట్ల కోసం కూడా డబ్బు వెచ్చిస్తూ ఉంటారు. అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల నిలకడగా ఉండే పొదుపు తగ్గినప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది. వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి కూడా జరుగుతాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది చాలా చక్కటి మంచి సమయం. కానీ కొత్త రిస్కీ పెట్టుబడులు అసలు పెట్టవద్దు. చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ వలన ఛాతీ, హృదయము మరియు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడాలి. భావోద్వేగాల తీవ్రత కారణంగా మానసిక ఆందోళన లేదా గుండె లయ తప్పుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కుటుంబ జీవితం ఈ సమయంలో ప్రధాన అంశంగా మారుతుంది. చుట్టాల యొక్క రాకపోకలు, ఇంటి పనులు లేదా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కోలాహలంగా మారుతుంది. రాహు ప్రభావం కారణంగా తల్లిగారితో చిన్నపాటి అపార్థాలు అయితే రావచ్చు లేదా మీ యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు. దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే కూడా ఇంటి బాధ్యతలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శనిదేవుడి దృష్టి కారణంగా జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు. పాత కుటుంబ రహస్యాలను లేదా గొడవలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడం మేలు. వృశ్చిక రాశి వారికి ఉండే పట్టుదలను సానుకూలంగా వాడినట్లయితే కుటుంబ బంధాలు కూడా చాలా చక్కగా బలపడతాయి. స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి వలన చదువుపైన ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయడం వల్ల కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకి ఏదైనా సరే వెండి వస్తువును, తెల్లటి బట్టలను కూడా బహుమతిగా ఇవ్వడం వలన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మను ఉంచుకోండి. ఫిబ్రవరి 23 తర్వాత నుండి కూడా వాహనాన్ని వేగంగా మీరు అసలు
నడపకూడదు. చూసారు కదా, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాన్ని మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి అధిక విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలవారిగా ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాటు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారిగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేస్తారంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులు ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత ఈ వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.